హలో అండి. ఈ వీడియోలో నేను నా స్టైల్లో చికెన్ బిర్యానీ నేను ఎలా చేస్తా అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ తీసుకుంటున్నా. ఆనియన్, మిర్చి, పుదీనా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర. ఇప్పుడు నేను చేసే చికెన్ బిర్యానీకి పెద్దగా హడావిడి ఏం అవసరం లేదండి. వితిన్ ఒక 1 అవర్లో మనం ప్రిపేర్ చేసేయచ్చు. అంటే నేను చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తాను. చాలా వరకు నాకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి చికెన్ బిర్యానీలో. అయితే నేను చికెన్ బిర్యానీ 3 టైప్స్ చేస్తాను అండి. ఫస్ట్ ఏమో నాకు టైం ఉందనుకోండి ఒకలాగా చేస్తాను. ఒక 1 డే మొత్తం ఉంది, మార్నింగే చికెన్ తీసుకొచ్చారు అంటే ఒకలా చేస్తాను. ఇమీడియట్గా చేయాలి అంటే ఒకలా ప్రిపేర్ చేస్తాను. ఇన్స్టంట్ మసాలాస్ కలుపుకొని చేస్తాను, లేదంటే మ్యారినేట్ చేసి చేస్తాను. మనకి కంప్లీట్గా రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే మినిమం ఒక హాఫ్ డే టైం తీసుకోవాలండి చికెన్ బిర్యానీకి. అలా అయితే రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ఇక్కడ నేను బ్రౌన్ ఆనియన్ కోసం ఆనియన్స్ కట్ చేస్తున్నా. అంతకుముందు అయితే నేను నైఫ్తోనే సన్నగా కట్ చేసేదానండి. అప్పుడు నాకు మంచి టెక్స్చర్ అయితే రాలేదు ఆనియన్కి. అప్పటి నుండి ఇలా గ్రేట్ చేసుకుంటున్నా. గ్రేట్ చేస్తే మట్టుకు మనకి చాలా వరకు రెస్టారెంట్లో వాళ్ళు క్రిస్పీ ఆనియన్ ఎలా యూజ్ చేస్తారో సేమ్ అదే టెక్స్చర్లో వస్తుంది మనకు ఆనియన్. ఒక 3 ఆనియన్స్, నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్కి 3 ఆనియన్స్ యూజ్ చేస్తున్నా, మీడియం సైజ్వి. ఇలా మనము గ్రేటర్ తీసుకొని ఆ గ్రేటర్తో ఇలా సన్నగా గ్రేట్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ అలానే చేసుకోవాలండి. అయితే నేను కంప్లీట్ రెస్టారెంట్ స్టైల్ది ఎలా చేస్తాను అనేది ఇంకో వీడియోలో పెడతాను. ఇదైతే ఇన్స్టంట్. మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చేసరికి ఈరోజు 11 అయింది. సో నేను 1:30 వరకు నాకు చికెన్ బిర్యానీ ప్రిపేర్ కావాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేస్తున్నా. ఆనియన్స్ అన్నీ ఇలా గ్రేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మిర్చి అండ్ పుదీనా కట్ చేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. ఆనియన్స్ ఇలా సన్నగా ఉండాలి మనకి, అప్పుడే మనకి క్రిస్పీ బ్రౌన్ ఆనియన్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ మిర్చి, పుదీనా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మిర్చి ఇలా చీల్చేసి మధ్యలోకి కట్ చేయండి. చిన్న చిన్న పీసెస్ చేయొద్దు బిర్యానీకి ఎప్పుడైనా సరే, కారం ఎక్కువ అవుతుంది. మీకు వీలుంటే ఈ మిర్చిని కూడా నిమ్మకాయలో నానేసుకోండి. అప్పుడు ఆ ఫ్లేవర్ కంప్లీట్ రెస్టారెంట్ స్టైల్లోకి మారిపోద్ది. నిమ్మరసంలో మిర్చి నానేసి వేస్తే కారం ఉండదు, ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది. పుదీనా కూడా ఫ్రెష్ ఉంటే బెటర్. సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే పుదీనా కట్ చేశాక వాష్ చేస్తానండి. ఒక 1 అవర్లో ఈ చికెన్ బిర్యానీ ప్రిపరేషన్ మొత్తం అయిపోద్ది. మీకు వీలుంటే ఇవన్నీ ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది. నేను ఇవి కట్ చేయడం కూడా చూపిస్తున్నా కాబట్టి కొంచెం టైం తీసుకుంది. నిమ్మకాయ కూడా మస్ట్గా ఉండాలండి. మనం ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసినా కూడా ఫ్రెష్ పెరుగు, పులిసిపోయిన పెరుగు వాడొద్దు చికెన్ బిర్యానీకి. ఫ్రెష్ పెరుగు, నిమ్మకాయలు, పుదీనా, కొత్తిమీర ఇవి ఉంటే సరిపోద్ది. కొత్తిమీర లేకపోయినా మేనేజ్ చేయొచ్చు. పుదీనా మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇక్కడ నేను చికెన్ తీసుకుంటున్నా అండి. ఇది హాఫ్ కేజీ చికెన్. వాళ్ళు కట్ చేసేటప్పుడే బిర్యానీ కోసం అని చెప్తే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ చేసి వాటికి మధ్యలో ఇలా ఘాట్లు పెట్టిస్తారండి. ముందే చెప్పాలి, కటింగ్ ప్రాసెస్ అయ్యే ముందే మనము చెప్తే వాళ్ళు మనం బిర్యానీ కోసం ఎలా ఉండాలో అలా కట్ చేసి ఇస్తారు. పెద్దగా ఉండాలి పీసెస్. లెగ్ పీస్ ఒక్కటైనా ఉండేలా చూసుకోండి బిర్యానీలో. ఇక్కడ నేను కారము, ఉప్పు యూజ్ చేస్తున్నా.
సాల్ట్ మ్యారినేషన్లో కంపల్సరీ అండి. నార్మల్గా అయితే మన మమ్మీ వాళ్ళు సాల్ట్ వేస్తే ఉడకదని చెప్తారు కదా, కాకపోతే బిర్యానీకి ఎక్కువ టైం మనం దమ్లో పెడతాం కాబట్టి ఈజీగానే ఉడికిపోద్ది. సాల్ట్ వేసుకుంటేనే ఆ టెక్స్చర్ వస్తుంది, బిర్యానీకి జ్యూసీగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను పచ్చి ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి వేస్తున్నాను. ఈ ధనియాల పొడులు మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది అయితే బాగుంటుంది. మనము బయట నుండి తీసుకొచ్చినవి అయితే ఇన్ని రకాల మసాలాలు వేయలేం కదా, అన్నిటికీ కలిపి ఒకటే మసాలా ఉంటుంది. ఇక్కడ నేను చూపించేది గరం మసాలా, ఇది హోమ్ మేడ్, నేనే రెడీ చేసుకున్నా. బిర్యానీ కోసం అయితే ఎక్కువ వాడతా ఈ మసాలాని. ఇక్కడ బిర్యానీ మసాలా కాకుండా నార్మల్ చికెన్ మసాలా యూజ్ చేస్తున్నా నేను, ఎవరెస్ట్ వాళ్ళది. ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని నెక్స్ట్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. 2 స్పూన్స్ దాకా వేయాలి. ఫుల్ స్పూన్స్ యూజ్ చేశాను నేను ఇక్కడ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది, అది కూడా ఫ్రెష్ ఉంటే ఇంకా బాగుంటుంది. పసుపు ఎక్కువ వేయొద్దు, ఎప్పుడైనా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేసే ఆయిల్ వచ్చేసి కుసుమ నూనె. కుసుమ నూనెకి కూడా వేరే అంటే సపరేట్ స్మెల్ ఏమి ఉండదు, యూజ్ చేయవచ్చు, బాగానే ఉంటుంది. అన్నిటినీ ఇలా ఫోర్స్గా కలిపేయాలండి. కొంచెం ప్రెషర్ ఇచ్చి గట్టిగా ఇలా అనుకుంటూ కలిపితే ఏమవుతుందంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా పడతాయి. చికెన్కి ఘాట్లు ఉండడం వల్ల మనము వేసిన మసాలా మిక్చర్ మొత్తం లోపలికి వెళ్తుంది. అలా గట్టిగా ఇలా ప్రెషర్ ఇచ్చుకుంటూ కలపాలి. అలా ఇస్తేనే మనం ఎక్కువసేపు మ్యారినేట్ చేయకపోయినా బాగుంటుందండి, లేకపోతే మ్యారినేషన్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం ప్రెషర్ ఇచ్చి కలిపితే తక్కువ టైంలో అయినా బాగా మ్యారినేట్ అవుద్ది. ఇక్కడ ఆనియన్స్, మిర్చి, పుదీనా కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చికెన్లోకి దిగుద్ది. ఇక్కడ మనము గ్రేట్ చేసిన ఆనియన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి చికెన్ మనం ఫ్రై చేసేటప్పుడు అవంతా కరిగిపోతాయి, పచ్చిగా ఏం కనిపించదు మనకి. దమ్ కూడా పెడతాం కాబట్టి అంతా దాంట్లోకి కలిసిపోతుంది ఆనియన్ అనేది. ఇలా బాగా కలిపేసేయండి. కలిపిన తర్వాత ఇక్కడ ఫ్రెష్ పెరుగు, ఇంట్లో తోడబెట్టుకున్న పెరుగే యూజ్ చేస్తున్నా నేను, లేకపోతే ప్యాకెట్ అయినా బెటర్, కానీ హోమ్ మేడ్ అయితే మంచి టేస్ట్ ఉంటుంది. ఒక 3 గరిటెల దాకా నేను పెరుగు యూజ్ చేస్తున్నా. ఇక్కడ గడ్డ పెరుగు యూజ్ చేయండి, బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, మనకి చికెన్కి కూడా మంచి టెక్స్చర్ ఉంటుంది. ఇంట్లో చేసిన పెరుగుకి బయట తెచ్చిన పెరుగుకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఒకసారి మీరు ఇంట్లో పెరుగుతోటి చేసి చూడండి. ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను. ఇదంతా వేసేసి బాగా కలిపేసేయండి. ఒక 10 మినిట్స్ దాకా కలపాలి ఈ ప్రాసెస్ అనేది. ఇలా బాగా కలపాలి. ఎంత జ్యూసీగా ఉందో చూడండి. మనం కలపడం వల్లనే అదంతా చికెన్లోకి పట్టుకుంటుందండి మంచిగా టేస్ట్ అనేది. ఇక్కడ మసాలాస్ తీసుకుంటున్నాను నేను చికెన్లోకి. స్టార్ ఫ్లవర్, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, సాజీరా. మీ దగ్గర బ్లాక్ ఇలాచి ఉంటే అది వేసుకోండి. నల్ల యాలక అంటాం కదా, అది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీకి ఎప్పుడైనా సరే. రెస్టారెంట్స్లో అయితే కంపల్సరీ అది యూజ్ చేస్తారండి. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కాకపోతే అదొక్కటి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. ఇలా దంచేసుకొని ఈ పౌడర్ని కొంచెం కచ్చపచ్చగానే దంచాలి, మెత్తటి పౌడర్ అవసరం లేదు.
ఇలా దంచుకొని కాకుండా మనం కొంచెం నానబెట్టి అది కూడా యూజ్ చేయొచ్చండి. అలా యూజ్ చేసినా బాగుంటుంది ఫ్లేవర్. ఈ మసాలాస్ అన్నీ వాటర్లో వేసి ఒక 15 మినిట్స్ నానబెట్టేసి దాన్ని చికెన్లోకి యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. లేకపోతే టైం లేదనుకుంటే ఇలా ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. మూత పెట్టేసి 1 అవర్ దాకా పక్కన పెట్టండి. టైం ఉంటే, టైం లేకపోతే తక్కువైనా పర్లేదు. ఇప్పుడు నేను రైస్ కూడా 1/2 kg తీసుకుంటున్నా. ఇక్కడ 3 కప్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నా. అంటే మనకి ఇప్పుడు ఇద్దరున్న వాళ్ళకైంది అనుకోండి, 2 పూటలకి సరిపోతుంది. 3 కప్స్ అంటే మనకి 1/2 kg దాకా వస్తుంది రైస్. ఇప్పుడు మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. రైస్ అయితే మనకి 1/2 అవర్ వరకు నానాలి ఖచ్చితంగా. టైం ఉంటే కనుక ఒక హాఫ్ డే అలా ముందు నానబెట్టుకున్నా పర్లేదు. అయితే డైరెక్ట్గా అయితే పెట్టొద్దండి రైస్ ఎప్పుడైనా బిర్యానీకి. మినిమంలో మినిమం 1/2 అవర్ అయినా నానాలి. అప్పుడే మనకి విరిగిపోకుండా వస్తుంది రైస్. ఇప్పుడు నేను బ్రౌన్ ఆనియన్ కోసం రెడీ చేస్తున్నా. ఆయిల్ వేసుకోండి ప్యాన్లో. ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక మనము ఇంతకుముందు గ్రేట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఎప్పుడైనా సరే. ఇలా ఆనియన్స్ అన్నీ వేసేసుకొని బాగా హీట్ మీదనే మనము ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్ ఉండొద్దు. లో ఫ్లేమ్ ఉంటే ఏమవుతుందంటే ఆనియన్స్ అనేవి మెత్తబడిపోతాయి. అప్పుడు మనకు కావాల్సిన టెక్స్చర్ అనేది రాదు. సో ఇక్కడ నేను హై ఫ్లేమ్ పైనే మొత్తం వేయిస్తున్నా. కలర్ అనేది చేంజ్ కావాలి. ఇంచుమించు మనకి డార్క్ బ్రౌన్ వస్తేనే బాగుంటుంది, గోల్డెన్ బ్రౌన్ కూడా కాదు. ఇలా ఫ్రై అవ్వాలి మొత్తం కూడా. నేను పక్కనే రైస్ కూడా పెట్టేశానండి స్టవ్ పైన. ఇప్పుడు నేను 3 కప్స్ రైస్ తీసుకున్నా కదా, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకొని దాంట్లో బగారా ఆకు, చెక్క, ఇలాచి, లవంగ, స్టార్ ఫ్లవర్ అవన్నీ వేసుకొని 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోండి. ఈ ప్రాసెస్ మనం బ్రౌన్ ఆనియన్ చేసేటప్పుడే రైస్ స్టార్ట్ కావాలి. అలా అయితేనే మనకి చికెన్ కొంచెం మగ్గేసరికి రైస్ ఉడుకుద్ది. లేకపోతే మళ్ళీ చికెన్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ బాగా మెత్తగా అయిపోతుంది చికెన్. సో ఈ కలర్ రావాలి ఆనియన్కి. ఈ కలర్ వచ్చాక తీసేసేయండి. ఎందుకంటే మనం తీసాక కూడా కొంచెం కలర్ అనేది డార్క్ అవుద్ది. స్టార్టింగ్లో అయితే నాకు మెత్తగా ఉండేదండి ఆనియన్. నైఫ్తో కట్ చేస్తే నేను ఒక లాస్ట్ 2 years నుండి ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నా. గ్రేటర్తో యూజ్ చేస్తున్నా. మంచి టెక్స్చర్ వస్తుంది ఆనియన్స్కి అయితే. బ్రౌన్ ఆనియన్ మస్ట్ అండ్ షుడ్ అండి మీరు ఎప్పుడు బిర్యానీ చేసినా. లేకపోతే మనకు ఆ ఫ్లేవర్ రాదు, ఆ స్మెల్ కూడా రాదు అస్సలు. ఇలా మొత్తం కూడా ఫ్రై చేసేయండి. చూసారు కదా, నేను తీసేటప్పుడే ఆల్రెడీ క్రిస్పీగా అయ్యాయి. అవి చల్లారితే ఇంకా క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు ఉన్న ఆయిల్ నుండి కొంచెం ఆయిల్ తీసేయండి. మొత్తం ఉంటే ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి చికెన్కి సరిపడా ఆయిల్ ప్యాన్లో ఉంచుకొని మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం దాంట్లో వేసేయండి. డైరెక్ట్గా వేసేయాలి. ఇంకా పోపుకి ఆనియన్స్ అవి ఏం వేయొద్దు. రైస్ పెట్టుకుంటున్నా నేను. ఇక్కడ చికెన్ మనకి 70% అలా మగ్గేసరికి నాకు రైస్ కూడా అయిపోతుంది. కొంతమంది డైరెక్ట్గా వేస్తారండి. మనకి చికెన్ డైరెక్ట్గా వేసేసి దాంట్లోనే ఉడికిన రైస్ వేసేస్తే చికెన్ గట్టిగా ఉంటుంది. అందుకోసం మనము ఫస్ట్ కొంచెం సేపు చికెన్ ఉడకనివ్వాలి. మనకి ఇలా ఉడికినిస్తేనే లాస్ట్కి బిర్యానీ అయ్యాక
చికెన్ విరుచుకున్నా కూడా మనకి ఇలా పువ్వులాగా వచ్చేస్తుంది అంత మెత్తగా, లేకపోతే గట్టిగా. ఇప్పుడు రెస్టారెంట్లో చూస్తే మనకి అప్పుడప్పుడు ఇట్లా నారలాగా వస్తుంది కదా, అలా రాకుండా ఉంటుంది. చూడండి వాటర్ అంతా సపరేట్ అవుతుంది. ఈ ప్రాసెస్కి ఒక 15 మినిట్స్ దాకా టైం పడుతుంది చికెన్ ఉడికేసరికి. ఆయిల్ తేలాలి చికెన్లో, కొంచెం ఆయిల్ తేలాక మనం సపరేట్ చేసుకోవచ్చు. ఇలా చికెన్ మగ్గుతున్నప్పుడే నేను ఆనియన్స్ కూడా వేసేస్తాను చికెన్లో. చూడండి నేను ఇక్కడ నలిపేస్తున్నా ఆనియన్ని, ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి. ఇక్కడ కావాలంటే నేను సౌండ్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. చాలా క్రిస్పీగా ఉంటాయండి. డైరెక్ట్ మనం ఆనియన్స్ లానే వేసేస్తే పిల్లలు తినడానికి ఇష్టపడరు. అది కొంచెం మెత్తగా అవుతుంది ఉడికాక, కాబట్టి పక్కన పెట్టే ఛాన్స్ ఉంటుంది. అలా ఉండొద్దని నేను ఇక్కడ క్రష్ చేస్తున్నా. ఇలా క్రష్ చేసిన ఆనియన్ని చికెన్లో వేసేయండి. చికెన్లో వేయాలి, రైస్లో కూడా వేయాలి ఈ ఆనియన్ని. అప్పుడు మనకి ఆ అరోమా అనేది వస్తుంది. చూడండి ఇలా ఆయిల్ సెపరేట్ అయింది కదా, ఇలా ఉడికేదాకా స్టవ్ పైన ఉంచుకోండి. సిమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. చూడండి మొత్తం ఉడకలేదు, మనకి అప్ టు 60% వరకు ఉడికింది చికెన్. ఇక్కడ నేను రోజ్ ఫ్లవర్స్ తీసుకుంటున్నా. రోజ్ ఫ్లవర్స్ ఎందుకు అనేది చెప్తాను. ఈ రోజ్ ఫ్లవర్స్ని మనము బిర్యానీ పైన మనము గార్నిష్ లాగా చేస్తాం కదా దమ్ పెట్టేటప్పుడు, అప్పుడు వేసుకుంటే ఒక మొగలాయి ఫ్లేవర్ వస్తుందండి మనకు. మొగలాయి బిర్యానీ, హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటాం కదా, సేమ్ ఆ ఫ్లేవర్ వస్తుంది. మనం ఇంట్లో చేసుకున్న రెస్టారెంట్ స్టైల్ రావాలి అని అంటే గులాబీ రేకులు వేసుకోండి, చాలా బాగుంటుంది. మనకి రెస్టారెంట్స్లో కూడా వాళ్ళు డ్రై రోజ్ పెటల్స్ యూజ్ చేస్తారు, రోజ్ వాటర్ కూడా యూజ్ చేస్తారు. అందువల్ల కొంచెం రిచ్ ఉంటుంది. మనకి రోజ్ పెటల్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇంటి దగ్గర వేసుకోండి. ఉంటాయి, హైబ్రిడ్ అయినా పర్లేదు, మంచిగా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేను హాఫ్ చికెన్ నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నా లేయర్స్ వేయడానికి. మిగతా చికెన్ ఉంచుతున్నా ప్యాన్లో. అండ్ ఇక్కడ నేను వాటర్ సపరేట్ అయింది కదా, ఆ సూప్ కూడా నేను ఒక బౌల్కి కన్వర్ట్ చేస్తాను, తర్వాత యూజ్ చేస్తా ఆ సూప్ని. చూడండి ఇక్కడ ఇలా సపరేట్ చేయాలి. సూప్ అంతా ఇలా సపరేట్ చేసి పీసెస్ కొంచెం గ్రేవీ ఉండేలాగా ఉంచుకోండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ప్యాన్ పక్కన పెట్టేసి మనం బిర్యానీ ఏ గిన్నెలో అయితే వేయాలనుకుంటున్నామో అది పెట్టేసేయండి. ఆయిల్ వేయండి. మనం వేసే బిర్యానీ ఎప్పుడైనా సరే మనం తీసుకున్న బౌల్కి హాఫ్కి రావాలి. మనము ఏ గిన్నె అయితే యూజ్ చేస్తామో దాంట్లోకి హాఫ్కి రావాలి. అప్పుడే చికెన్ బాగా దమ్ అవుతుంది. అంటే డబల్ పట్టేలాగా ఉండాలి మనం తీసుకున్న గిన్నె అనేది. ఇలా తీసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం రుద్దేసేయండి, సైడ్స్కి కూడా మనకు అంటుకోకుండా రావాలి కాబట్టి. ఈ ఆయిల్ కూడా నేను ఇందాక బ్రౌన్ ఆనియన్ వేయించిన ఆయిలే. ఇలా చికెన్ అంతా కింద వేసేసేయండి. వేసేసి దీన్ని స్ప్రెడ్ చేయండి బాగా. ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పక్కనే రైస్ పెట్టుకున్నా, ఉడుకుతుంది కదా. ఈ రైస్ నాకు 50% ఉడికిందండి. నేను స్టార్టింగ్లో వేసేది ఎప్పుడైనా సరే 50% ఉడికితే సరిపోతుంది. 50% అంటే మనకి ఇంచుమించు కొంచెం పలుకులానే తాకుద్ది, ఏం మెత్తగా ఏం అవ్వదు, అలా ఉండాలి. ఇప్పుడు దీన్ని కింద లేయర్లో వేస్తున్నా నేను. అక్కడ రైస్ ఉడుకుతూనే ఉండాలండి, అది ఆఫ్ చేయొద్దు. ఒక 1 మినిట్ గ్యాప్ ఇవ్వండి. ఒక లేయర్కి మధ్యలో మనం రైస్ వేసుకునేటప్పుడు
అలా ఒక్క 1 మినిట్ గ్యాప్ ఇస్తే కొంచెం 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 మెత్తబడుతూ ఉంటుంది. మనకి ఆవిరి కూడా కింద నుంచి రాకుద్ది కాబట్టి కిందిది ఎక్కువ, ఆ పైంది కొంచెం తక్కువ, ఆ పైంది కొంచెం తక్కువ ఉడుకుతుంది. అప్పుడు మనకి ఎక్కడ కూడా ముద్దలాగా రావడం కానీ లేకపోతే గట్టిగా ఉండడం కానీ రైస్ అట్లాంటిది ఏమి ఉండదు. అంతా ఈవెన్గా ఉడుకుద్ది. మీకు బాగా చిన్నపిల్లలు ఉన్నారంటే ఈ మసాలాస్ మొత్తము ఒక క్లాత్లో కట్టి వేసుకోండి. అలా అయితే మనకి నోట్లోకి రాకుండా ఉంటుంది తినేప్పుడు. ఇక నేను బ్రౌన్ ఆనియన్, పుదీనా వేసుకుంటున్నాను. నెక్స్ట్ మిగతా చికెన్ కూడా వేసుకోండి సెకండ్ లేయర్లో. మనకి హాఫ్ కేజీ కాబట్టి 2 లేయర్స్ వస్తుంది. అదే 1 కేజీ అయితే మనకి ఇంచుమించు 4 లేయర్స్ దాకా వస్తుంది. ఎప్పుడైనా సరే హాఫ్ కేజీకి హాఫ్ కేజీ రైస్ ఉంటేనే బాగుంటుందండి. మరి ఎక్కువ రైస్ కూడా తీసుకోవద్దు. ఇక నేను ఫస్ట్ చికెన్ సూప్ తీసుకున్నా కదా, అది వేసేసుకుంటున్నా. ఇలా వేయండి. మనం ఎప్పుడైనా రెస్టారెంట్ నుండి తెప్పించుకుంటే రైస్ మొత్తానికి మనకి సూప్ ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, అది దీనివల్లనే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే నాకు అప్ టు 70% దాకా ఉడికింది రైస్. దాన్ని పైన వేసుకుంటున్నా. చూడండి, నేను హైలోనే పెట్టుకున్నాను రైస్ కింద కూడా. మిగతా రైస్ మొత్తం అలానే కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ లేయర్స్ లాగా వేసేయండి. చూడండి, ఇప్పుడు నాకు అది అప్ టు 80% దాకా ఉడికింది. అలా కొంచెం కలుపుకుంటూ ఉండండి రైస్ని కూడా. అలా అయితేనే మనకి మొత్తము ఒకటే టెక్స్చర్లో వస్తుంది రైస్ కూడా. మీరు రెస్టారెంట్ బిర్యానీని ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాంట్లో ఇలా పుదీనా, ఆనియన్స్ మనకి ఏమీ రాకుండా ఉంటుంది. వాళ్ళు ఆ పైన వేసిన లేయర్ మొత్తం తీసేస్తారు. అందుకని అంత మొత్తం రైస్ కర్రీ తప్ప ఇంకేం అనిపించదు దాంట్లో. కానీ ఇవన్నీ తింటే మంచిదే కదండి మనకి కూడా, పిల్లలకైనా కూడా. ఇలా ప్రతి లేయర్కి నిమ్మకాయ రసము, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్, నెయ్యి ఇవన్నీ వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్స్ దిగుతాయి కిందకి. చూడండి, రైస్ అయితే ఇప్పుడు అప్ టు 80 వరకు ఉడికింది. మిగతాది కూడా వేసేసుకుందాము. చూడండి, నేను మిగతా రైస్ కూడా మొత్తం వేసేస్తున్నాను. మరీ ఎక్కువ మసాలాలు వేయలేదండి, నేను ఇక్కడ సింపుల్గానే వేసాను. మనకి కొంచెం ఇంకా రిచ్గా కావాలంటే ఇంకెక్కువ మసాలాలు, జీడిపప్పు అవన్నీ తెచ్చుకొని ఫ్రై చేసుకొని వేసేసుకోండి. అప్పుడు మనకి రిచ్ ఉంటుంది కొంచెము. ఇది కూడా రిచ్ ఉంది, కానీ మనకి జీడిపప్పులు వేసుకుంటే కొంచెం రెస్టారెంట్ లాగా అనిపిస్తుంది. గిన్నె ఎప్పుడైనా పెద్దది పెట్టుకోవాలండి. మీరు కంప్లీట్గా బిర్యానీ పైకి వచ్చేదాకా వేయొద్దు ఎప్పుడైనా. ఆ అరోమా మొత్తము రైస్కి పట్టాలంటే దాంట్లోనే తిరగాలి ఆవిరి అనేది. అప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అనేది ఈచ్ పీస్కి కూడా పడుతుంది. చూడండి, ఇలా ఈవెన్గా సర్దేసుకోండి. ఎక్కువ మరీ గంటలు కూడా ఉండవద్దండి బిర్యానీ. మనము ఓపెన్లో పెడతాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ బయటకు ఎగిరిపోతాయి. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా మూత పెట్టేసుకునేలా చూడండి. ఇక్కడ చూడండి ఒక టిప్. వేరే వాళ్ళు ఎవరైనా సరే నేను చూసినంత వరకు ఇలా వాటర్ యాడ్ చేయరు. కాకపోతే ఇలా వాటర్ ఖచ్చితంగా యాడ్ చేయాలి. మనం యాడ్ చేస్తేనే కింద ఉన్న చికెన్ అనేది మాడిపోకుండా మంచిగా ఉడుకుద్ది, రైస్ కూడా మంచిగా ఉడుకుద్ది. నేను ఒక లోతు గరిటెతోటి 4 గరిటెల దాకా వాటర్ యాడ్ చేశాను. ఇది ఇందాక నేను రైస్ నుండి తీసుకున్న వాటరే. ఇప్పుడు దీనిపైన బ్రౌన్ ఆనియన్ వేస్తున్నా. మొత్తం వేసేసుకోండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోండి. పుదీనా వేసేస్తున్నాను ఇక్కడ నేను. నిమ్మరసము
ధనియాల పొడి కూడా చల్లుకోండి, బాగుంటుంది. ఎందుకు వస్తాయి అట్లా ఫ్లేవర్స్ అని అంటే, మనము ఇప్పుడు నిమ్మకాయ రసం వేస్తున్నాం కదా, దానివల్ల రియాక్ట్ అవుతుంది కొంచెం మనం వేసిన మసాలాతోటి, దానివల్ల మనకి ఆ ఫ్లేవర్స్ అనేటివి దిగుతాయి. చూడండి, నేను ఫస్ట్ తీసుకున్న సూప్ ఇది. దీనివల్లనే మనకి అన్నంకి మొత్తం కూడా సూపు పట్టినట్టు కనిపిస్తుంది మనకి రెస్టారెంట్లో అయితే. ఇలా వేస్తారు వాళ్ళు, దానివల్ల ఫ్లేవర్ వస్తుంది. లేకపోతే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా అది వేసుకోండి, లేకపోతే పాలల్లో కొంచెం పసుపు కలిపి కూడా వేసుకోవచ్చు, అలా కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే ఇది ఇలా చేస్తేనే రైస్కి, పైన ఉన్న రైస్కి కూడా ఉప్పు కారం పడుతుంది. ఇప్పుడు రోజ్ పెటల్స్ కూడా వేస్తున్నా నేను. దీనివల్ల మనకి ఒక రిచ్ ఫీలింగ్ వస్తుంది. ఆ స్మెల్ కూడా ఒక రకమైన రాజుల కాలం నాటి స్మెల్ ఎట్లుంటుంది అట్లా వస్తుంది అన్నట్టు. రాజుల భోజనాలు అంటారు కదండి, వాళ్ళు అప్పుడు ఇవే కదా సుగంధ ద్రవ్యాలు, రోజ్ పెటల్స్ ఇవి యూజ్ చేసేవాళ్ళు. దానివల్ల ఆ ఫ్లేవర్స్ వచ్చేటివి అప్పుడు వాళ్ళకి. మనం అవైలబుల్ ఉన్న వాటితోటి కూడా మనం తెప్పించుకోవచ్చు అండి. మీకు ఇష్టం ఉంటే తినేయండి రైస్తో పాటే, లేదు మాకు నచ్చదు అని అంటే కనుక ఆ పైన లేయర్ కొంచెము తీసేయండి. తీసేస్తే మనకి అదంతా నోట్లోకి తగలకుండా ఉంటుంది. మేమైతే ఉంచుతామండి, ఏది కూడా తీసేయను నేను. చూడండి ఇప్పుడు మనకి ఎంత బాగా రెడీ అయిందో బిర్యానీ. ఎక్కడ కూడా గట్టిగా లేనే లేదు, ఒక్క మెతుకు కూడా. చూడండి ఇలా వస్తుంది బిర్యానీ. ఎప్పుడు నేను చేసినా కూడా ఇది ఇన్స్టంట్ బిర్యానీ, ఇంకా నేను మ్యారినేషన్ ప్రాసెస్ చేయలేదు, ఏం చేయలేదు. చూడండి ఇక్కడ చికెన్ పీస్ చూపిస్తున్నాను నేను మీకు, ఎంతలా ఉడికిందో చూడండి ఒకసారి. ఎక్కడ కూడా మనకి నారలాగా గట్టిగా రావడం అనేది లేనే లేదు. అలా మనకి పీస్ ఉడకాలి. ఎప్పుడైనా పీస్ ఉడికితేనే మనకి డైజెషన్ మంచిగా ఉంటుంది, అంత బాగుంటుంది. నేను ఇంకో పీస్ కూడా చూపిస్తాను. రైస్కి చూడండి సూప్ ఎలా పట్టిందో. చూడండి మనకి రెస్టారెంట్ లుక్లోనే వస్తుంది బిర్యానీ అనేది. మెతుకులు కూడా ఎక్కడ కూడా మనకి ముద్దలాగా రాలేదు చూడండి. అయితే నేను ఇక్కడ వీడియో కోసం వెంటనే తీసానండి. మీకు ఇలా విచ్చుకున్నట్టు రావాలంటే 15 నిమిషాలు వదిలేసేయండి. వీడియో చూసారు కదండి, ఎలా ఉంది? ఇంకా మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ముందు మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ విలేజ్ టు సిటీ. థ్యాంక్ యూ.